గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు మనము చక్కగా చదువుకొని ముందున్నటువంటి సమయంలోనికి మనం వెళ్దాం. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు చదవండి ఎవరైనా. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షూనేమీరాయుని పిలువమని చెప్పగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను మా స్వజనులలో కాపురమున్నానెను. ప్రభు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. మొట్టమొదటిగా ప్రభు యేసుక్రీస్తు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు మరి నతనీలయ్య గారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే కూడికి ఏర్పాటు చేసినటువంటి సహోదరులు డేవిడ్ రాజు గారి వారి కుటుంబానికి కూడా మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మరి చేరి వచ్చినటువంటి సంఘ బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలండి. మీ అందరికి వందనాలు. నేను మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి కూడా మరి దేవుని నామాన్ని ప్రియ కుటుంబము ద్వారా మరి స్తుతించడానికి, వారితో కలిసి చక్కగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకు చక్కనటువంటి అవకాశము, అలాగే చక్కని సమయాన్ని మరి ప్రభు ఈ కుటుంబం ద్వారా అనుగ్రహించినందుకు నేను కూడా సంతోషిస్తూ ఉంటూ ఉన్నాను. చాలా విషయాలను మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యములో అనేకమైనటువంటి మరి సంగతులు మన కొరకు వ్రాయబడ్డాయి. అయితే అలాంటి విషయాలను మనం చాలాసార్లు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. లేదా వాక్యాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆ వాక్యములో అనేకమైనటువంటి సంగతులు ఈ దినంలో కూడా, ఈ రోజులో అంత్య దినాల్లో కూడా మనము ఉండవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదేమి మరి మీరు ఇదివరకు ఎన్నడూ కూడా మరి వినలేనటువంటిది కాదు, ఒకవేళ మీరు చదవలేనటువంటిది కాదు. చాలాసార్లు మీరు వ్యక్తిగతంగా చదివి ఉంటారు, లేదా దైవ సేవకుల ద్వారా మరి ఈ యొక్క విషయాన్ని మీరు మరి విని ఉంటారు, నేర్చుకొని ఉంటారు. ఏదేమైనా మరి ఒక్కసారి ఈ యొక్క మరి విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కనటువంటి మాట చెప్పబడింది. ఏంటంటే, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. ఇక్కడ 8 నుంచి 37 వచనాల వరకు కూడా జరిగినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ అధ్యాయములో మరి 8 నుంచి 13 వచనాలు అనేక విషయాలు చెప్పబడ్డాయి.
అయితే చాలా ప్రాముఖ్యంగా విశ్వాసం గల గృహములో దేవుని కార్యాలు, ఈ యొక్క మరి ఆ వాక్యం యొక్క అంశాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఏంటండి? విశ్వాస గృహములో దేవుని కార్యాలు. అంటే విశ్వాసులు నివసించేటువంటి గృహములో వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు జరిగించినటువంటి చాలా గొప్ప కార్యాలు. ఇవి దేవుడు తప్ప మరి ఎవరును కూడా ఈ కార్యాన్ని జరిగించలేరు. ఎందుకంటే ఈ ప్రతి వచనాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. గల కారణాలు కొన్ని చూద్దాం, అర్థమవుతుందండి. విశ్వాస గృహములో దేవుని యొక్క కార్యాలు. చాలా గృహాలు మనం చూస్తూ ఉంటాం, నమ్మినా నమ్మకపోయినా ఇల్లు కట్టుకుంటూ ఉంటారు చాలామంది. నమ్మినా నమ్మకపోయినా వివాహాలు చేసుకుంటూ ఉంటారు. అది హైందవ మతమైన, క్రైస్తవ మతమైన, ఇస్లాం మతమైన, జైన మతమైన, లేకపోతే కదా ఇంకా అనేకమైనటువంటి మతాలు మన భారతదేశంలో ఉన్నాయి. అయినా సరే వారు వివాహాలు చేసుకుంటూ ఉన్నారు, వారు గృహాలు కట్టుకుంటూ ఉన్నారు. మూడవదిగా చూసినట్లయితే వారొక ఉద్యోగమైన, నమ్మినా నమ్మకపోయినా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అలాగే చేతి వృత్తులు ఏదైనా వారికి వచ్చినటువంటి పని చేస్తూ ఉన్నారు, వారు నమ్మినా నమ్మకపోయినా. ఒకవేళ వారు వ్యవసాయాలు నమ్మిన వాళ్ళు చేస్తూ ఉన్నారు, నమ్మని వారు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇవి మూడు విషయాల్లో వర్ధిల్లటం చాలా ముఖ్యం. ఏ విషయంలో చెప్పండి? ఒకటి ఇల్లు కట్టుకునే విషయంలో, అంటే కట్టి అందుట్లో జీవించే విషయంలో. వివాహము అయిన అనంతరం వారి యొక్క జీవితాల్లో వర్ధిల్లుట. ఉద్యోగము లేదా చేతి పనులు లేదా వ్యవసాయం, వీటిలో కూడా ఏంటండి? వర్ధిల్లటం ముఖ్యం. చెప్పాను కదా, నమ్మినా నమ్మకపోయినా గృహాలు కడుతూ ఉన్నారు, వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనా, లేకపోతే వ్యవసాయమా, ఇవి అయితే ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు విశ్వాస గృహములో దేవుని యొక్క కార్యాలు, అంటే విశ్వాసులు జీవిస్తున్నటువంటి గృహములో వారికి జరిగేటువంటి కార్యాలు అవి మాత్రమే క్రీస్తు యేసునందు ఎవరైతే ఏ కుటుంబం అయితే ఉంటుందో, కుటుంబము ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు షూనేమి పట్టణము, దీని యొక్క మరి చరిత్ర మనం చూసినట్లయితే యెజ్రెయేలుకును అలాగే యెరికోకును మధ్య ఉంటుంది. అంటే షోమ్రోనుకు ఉత్తరాన ఉంటుంది. ఈ యొక్క సంఘటన పరిశుద్ధ గ్రంథంలో ఈ దినాల్లో మనకు ఒక దృష్టాంతముగా, అంటే పాత నిబంధన 924 క్రీస్తుపూర్వము లేదా క్రీస్తుపూర్వము మరి 722 మరి ఇశ్రాయేలీలు మరి వారు కొనిపోబడక ముందు జరిగినటువంటి ఒక సంఘటన. ఎందుకు ఈ 2026వ సంవత్సరంలో 24వ తారీఖులో 6వ మాసంలో ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే మనము నేర్చుకోవలసినటువంటి సంగతులు కొన్ని ఉన్నాయి. అవునా కాదండి? ఉన్నాయా లేవా? ఎందుకంటే అంత్య దినాలలో లేదా ఈ రోజులలో ప్రభు నామమును బట్టి దేవుని కార్యాలు గృహాల్లో జరగాలి అంటే కనుక గృహము లేదా గృహములో ఉన్నటువంటి బిడ్డలు విశ్వాసములుగా లేదా విశ్వాసముల వాళ్ళు వృద్ధి చెందిగా ఉండాలి. చూద్దాం ఒకసారి, చూడండి. దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు కొన్ని సంగతులు ఎందుకు విశ్వాస గృహంలో దేవుడు కార్యాలు జరిగిస్తారంటే కొన్ని మూలాలు మనం నేర్చుకుందాం ప్రతి కుటుంబంలో కూడా. ఎందుకంటే వర్ధిల్లటం చాలా ప్రాముఖ్యం. ఎవరి చేత? దేవుని చేత వర్ధిల్లటం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అనేక మంది మీకు చెప్పాను, గృహాలు కడుతూ ఉన్నారు, వివాహాలు చేసుకుంటూ ఉన్నారు, మిగతాది ఉద్యోగమైనా లేకపోతే వ్యవసాయమైనా చేతి పనులైనా అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ వర్ధిల్లటం అనేటువంటిది కేవలం విశ్వాస గృహంలో మాత్రమే జరుగుతుంది. అది మాత్రమే ఈ ఉదయకాల సమయంలో కొన్ని మూలాలు మనము నేర్చుకుందాం. ఈ షూనేము పట్టణంలో ఆమె పేరు చెప్పబడాలా, ఆయన పేరు చెప్పబడాలా, కానీ ఆమెకు ఒక పేరు పరిశుద్ధ లేఖనము చెప్తుంది. ఏంటండి అది? ఘనురాలు. ఎవరండి ఆమె? ఘనురాలు. ఆమె పేరు చెప్పబడాలా, తన భర్త చెప్పబడలేదు, కానీ ఈమె విశ్వాసాన్ని బట్టి ఆ గృహములో జరిగినటువంటి కొన్ని ఆ మూలాలను బట్టి పరిశుద్ధ గ్రంథములో బైబిల్ మనకి ఏమని పరిచయం చేస్తుందంటే ఆమె ఒక ఘనురాలు కదా. చాలామంది స్త్రీలకు తక్కువ
స్థానాన్ని ఇస్తూ ఉంటాం, మనం చూస్తాం. కానీ ఆ రోజుల్లోనే ఈ స్త్రీ కదా తన కుటుంబంలో వర్ధిల్లిన విషయాలు మనం చూద్దాం. ఒకసారి చూడండి, రాజులు 2వ గ్రంథంలోని 4వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 9-10 వచనాలు చదవండి. 4వ అధ్యాయంలోనే 9-10 వచనాలు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చు, పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇక్కడ చూడండి, ఆమె తన భర్తతో మాట్లాడే విషయము దేన్ని సంబోధిస్తుందంటే, ఒకటి దేవునితో సహవాసం, అంటే దేవుని యొక్క సేవకులతో సహవాసం లేదా చక్కని సంబంధం ఎలా వస్తుంది ఆ రోజుల్లో? ఇప్పుడైతే మనకు ఈజీగా మందిరం ఉంది, మందిరంలో వారంలో కొన్నిసార్లు కలుసుకుంటూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో యెరూషలేములోని మాత్రమే ఏముండేదండి? దేవాలయం ఉండేది. ఒకవేళ వీరు అష్షూరీయుల చేత క్రీస్తుపూర్వం 722వ సంవత్సరానికంటే ముందుగా వీళ్ళు వేరయ్యారు. వేరైన తర్వాత యరొబాము బేతేలో ఒక మందిరం కట్టాడు. అది వేరే విషయం. చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసి దేవుని దృష్టికి చెడ్డరాజుగా పేరు పొందినట్లుగా చూస్తాం. అంటే యూదులకైతే యెరూషలేములో మందిరం ఉంది, కానీ ఇశ్రాయేలు షోమ్రోను పట్టణంలో వారు రాజధానిగా ఏర్పాటు చేసిన తర్వాత మందిరం అనేటువంటిది లేదా వారిని పరిపాలించిన రాజులు దేవునితో ఒక మంచి సంబంధం లేదు. అంటే కొన్ని కుటుంబాలు మాత్రము దేవునితో చక్కని సంబంధం. దానికి గల ఉదాహరణ గనురాలు యొక్క ఫ్యామిలీ కుటుంబం. ఆ రోజులో చాలా కుటుంబాలు కదా దేవునితో ఒక మంచి సంబంధం. ఎందుకు? వాస్తవానికి వారిలో సహవాసం లేదు, దేవునితో చక్కనటువంటి సంబంధము లేదు. ఇక్కడ మనకు బయటకు చెప్పపోయినప్పటికీ కూడా తన భర్తతో తన యొక్క భార్య చెప్పే మాట మన ఎదుకు వస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తి. దాదాపుగా ఎలీషా గారు ఇజ్రాయేలు కానీ యెరికో కానీ ఇంకా అలా బేతెల్లో కానీ అలా వస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆమె గమనించింది ఏంటంటే, దేవుని యొక్క సేవకులతో లేదా దేవుని యొక్క మాటలు మనం నేర్చుకోవడానికి ఒక వాతావరణాన్ని కల్పించుకుందాం. అది ఎక్కడ? గృహంలో కదా. చాలాసార్లు మనము బంధువులని పిలుస్తాం, లేకపోతే వేరేవారిని పిలుస్తాం కదా. ఏం మాట్లాడతామంటే మామూలు విషయాలే మాట్లాడతాం. అంతకంటే ఏమైనా కదా ఆత్మీయ సంగతులు ఒకవేళ మనం పెంపొందించడానికి, ఆత్మీయంగా మనం బలపడటానికి, మనము కానీ, భర్త కానీ, కుటుంబాలు కానీ, పిల్లలు కానీ ఒకవేళ దేవునితో మరి ఎక్కువగా కదా వివేచనకరమైనటువంటి, జ్ఞానకరమైనటువంటి ఏ విషయాలు కూడా వారి ద్వారా మనం వినం. కానీ దేవుని యొక్క బిడ్డలు, ఒక సంఘ పెద్ద అయినా లేకపోతే భక్తిగల విశ్వాస అయినా దైవజనుడైనా వారు కనుక గృహములోనికి వస్తే ఏముంటుందంటే ఒక సహవాసం, ఒక సంబంధం. చూడండి, విశ్వాసం గల గృహములో దేవుడు ఆ గృహములో జరిగించిన కార్యాలు ఎలా జరిగించాడంటే, ఆ గనురాలు లేదా తన యొక్క భర్త దేవునితో లేదా సేవకులతో ఒక సహవాసం కదా. ఎందుకంటే మీకు తెలియదేమో కానీ ఈ డేవిడ్ గారు, నాగరాజు గారు 2004వ సంవత్సరంలోనే లే లీడర్స్ మీటింగ్స్ చర్చి ప్లాంటేషన్ కొరకు ఆయన గుర్తుందో లేదో కానీ నేను వారితో కలిసి చెన్నైలో ఒక 6 రోజులు ఉన్నాం. దాదాపుగా 22 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. ఆయన, నేను, కుంటినాలుగూడెం భద్రం, కురసం భద్రం అంటే చాలామందితో కలిసి అక్కడ ఒక చర్చి కట్టడానికి ఎలా కట్టాలో, ఒకవేళ మీ ప్రాంతంలో మందిరం కనుక శాంక్షన్ అయితే దాని యొక్క కట్టే విధానము, సిమెంట్ కానీ మెటీరియల్ కానీ ప్రతిదీ ఎలా కట్టాలో అందుకొరకై మమ్మలను లే లీడర్స్గా ఈ యొక్క తెలంగాణలో నుంచి మమ్మల్ని పిలిచారు. అందుట్లో నేనును ఇలాగ పేట చెరువు ఇటు మొండెవారి నుంచి కూడా కొంతమంది అక్కడికి వచ్చారు. వచ్చిన వారిలో సహోదరుడు మరి డేవిడ్ గారు కూడా ఉన్నారు. ఆయన గుర్తుందో లేదో కానీ నాకు మాత్రము తెలుసు. ఎందుకంటే తీసుకొచ్చేటప్పుడు వారిని నేనే తీసుకొచ్చాను. ఏమన్నా కాకినాడ సర్కార్ ఎక్స్ప్రెస్లో, వాళ్ళు గుర్తుందో లేదో కానీ.
ఇలాగా ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నానంటే కనుక విశ్వాసం గల గృహములో దేవుని కార్యాలు చాలా ముఖ్యం. అది పాత నిబంధనలో జరిగినటువంటి ఒక కుటుంబంలో జరిగినటువంటి నిజమైన సంఘటన ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. ఆమె ఏమంటుంది తన భర్తతో, మన యొద్దకు వస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తి భక్తిగల దైవజనుడు. భక్తిగల దైవజనుడు. ఆయన ఎక్కడో కాదు, వచ్చినప్పుడల్లా కానీ మన దగ్గరకు వచ్చి అలా భోజనం చేసి వెళ్ళటం కాదు. అతని కొరకు మేడ మీద ఇంటి పైన ఒక చిన్న గది కట్టించి ఆయన కొరకు ఒక మంచం, బల్ల, దీపము, పీట ఉంచి కదా ఆయన కొరకు మనం ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేద్దాం. ఒక అతిథి గృహంగా లేదా అతిథి గదిగా ఉంచాలని. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి అర్థం ఏంటంటే వారితో సహవాసం. ఈ విషయాలు తన భర్తతో ఎందుకు మాట్లాడుతుంది? దైవ సేవకుడు ఇక్కడ వచ్చినప్పుడల్లా కూడా ఏం వినిపిస్తాడు? దేవుని యొక్క మాటలు. అవి నేర్చుకోవటం వలన నిజంగా చూస్తూ ఉంటాం, ఈ భూమి మీద అందరికీ ఐశ్వర్యం ఉండొచ్చు, మంచి గృహాలు ఉండొచ్చేమో, కానీ దేవుని సన్నిధి గృహంలో లేకపోతే వర్ధిల్లటం కష్టం. ఏమో మీకు తెలుసో తెలీదో కానీ అందరూ అనుకున్నారు యోసేపును అమ్మేశారని. ఆయన అంటా ఉన్నారు తన సహోదరులతో, మీరు నన్ను అమ్మేశారని బాధపడదు, కానీ దేవుడే నన్ను మీకు ముందుగా పంపించాడు. 39వ అధ్యాయంలో ఆది కాండములో ఆయన గురించి పరిశుద్ధ లేఖనములు ఏం చెప్తున్నాయంటే, యెహోవా అతనికి తోడై ఉండెను గనక ఆయన ఇంటిలోనేమి పొలములోనేమి ఎక్కడికి వెళ్ళినా ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. అంటే పోతీఫరు చాలా ఉన్నతమైన వ్యక్తి, ఐగుప్తు దేశంలోనే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి. కానీ అలాంటి ఇంట్లో విశ్వాసి అయినటువంటి యోసేపు ఉండటం వలన ఆయన ఇల్లు వర్ధిల్లింది. ఆయన డబ్బులు లేవా? ఉన్నాయి. అధికారం లేదా? పోతీఫరుకు ఉంది. అంతకంటే ఎక్కువగా దేవుడు ఆ గృహాన్ని వర్ధిల్ల చేయటము అది చాలా ప్రత్యేకమైన. ఎవరి గృహాల్లో అంటే అక్కడ జరగదు తెలుసండి. ఎవరి గృహాలలో అది ఒకసారి మాకు మీ పాస్టర్ గారే చెప్పారు, ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఇల్లు పుతిన్ గారిది అనుకుంటా, రష్యా అధ్యక్షుడు పుతిన్దో మరి ఎవరిదో పెద్ద ఇల్లు అంటే ఎప్పుడో చెప్పారు ప్రసంగంలో. ఆయనది చాలా, ఆయన గృహానికి లోపలికి వెళ్ళాలంటే సామాన్యమైన సెక్యూరిటీ అంటే చెప్తా ఉన్నాం. అలాంటి ఎన్నో గృహాలు ఉన్నాయి. కానీ ఏ గృహములోనైనా కదా వర్ధిల్లాలి అంటే కనుక దేవుడు ఆ గృహములో ఉండాలి. ఆ గృహములో ఆయన అధిపతిగా ఉండాలి. ఎప్పుడు ఉంటారంటే భార్య భర్త దేవునితో మంచి సహవాసం, ఒక సంబంధం కదా, చక్కనటువంటి సంబంధం కలిగి ఉండటానికి గృహాన్ని ఏం చేసుకోవాలండి? అట్టిదాలిగా మనం మార్చుకోవాలి. గృహము ఈనాడే కాదు, ఎప్పుడు కూడా. ఎందుకంటే గృహాన్ని బట్టి ఎప్పుడు కూడా మనుషుల స్థితి ఉండదు, కానీ మనుషులను బట్టి మాత్రమే గృహము యొక్క పరిస్థితి ఉంటుంది. మీ అందరికీ తెలుసు యోబు యొక్క గృహములో కదా, ఆయన చాలా కోటీశ్వరుడు, తూర్పు దిక్కు జనులలో ఊదు దేశంలో అతని కంటే మరి ధనవంతుడు గొప్పవారు ఎవరు కూడా లేరు. అయినా సరే ఆయన కుటుంబంలో ఎవరికి కలగనటువంటి కదా ఎన్నో ఇబ్బందులు కలిగాయి. అవి ఏ కుటుంబంలో కూడా అంత ఎక్కువగా జరిగి ఉండవేమో. మనం పరిశుద్ధ లేఖనములో మనము యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. అవును కదండి, కుటుంబంలో జరిగితే ఏదైనా ఒకటి జరుగుద్ది, కానీ అన్నీ కూడా ఆయన కుటుంబంలోనే జరిగించబడ్డాయి. కానీ ఆయన ఎవరంటే గొప్ప విశ్వాసము కలిగిన వ్యక్తి. ఆయన ఎవరండి? ఆయన ఒక విశ్వాసం. ఏ విశ్వాసము? ఈ సామాన్యమైన చాలాసార్లు విశ్వాసం ఎలాగుండదు, ప్రభు నువ్వు చేస్తావా, నేను ఇది చేస్తాను, నువ్వు నాకు ఈ కార్యం జరిగిస్తావా, నేను ఈ కార్యం చేస్తాను. అలాంటిది అదేంటండి కదా, లాటరీ లాగా నువ్వు నాకు చేస్తే నేను నీకు చేస్తాను. కానీ విశ్వాసం అని బైబిల్లో చెప్పబడిందంటే వారి త్యాగానికి గుర్తుగా ఉంటుంది. వారు ఆగమైన వారి విశ్వాసము త్యాగంగా ఉంటుంది. వారు ఆగమయ్యారు కదా, అవును కదా. తన పిల్లలు 10 మంది చనిపోయారు, తన ఆస్తి అంతా కూడా లేదు. అలాగే తన యొక్క మరి ఆరోగ్య పరిస్థితి కూడా ఎలాగుందండి, మరి నయం చేయలేనటువంటి భయంకరమైనటువంటి రోగంతో బాధపడ్డాడు. కానీ
ఆయన విశ్వాసం ఎలాంటిదంటే ఈ లోక సంబంధంగా, లేకపోతే నువ్వు చేస్తే కాదు. నువ్వు ఏమి చేసినా నేను నీ కొరకే ఎదురు చూస్తాను, నీలోనే జీవిస్తాను. కనుక యోబును బట్టి కుటుంబ పరిస్థితులు 42వ అధ్యాయంలో మార్చబడ్డాయి. ఎలాగా? డబలుగా. అంటే ఇంటిని బట్టి కాదు, ఆ ఇంటిలో జీవిస్తున్నటువంటి వ్యక్తులను బట్టి. ఏంటంటే విశ్వాస గృహములో దేవుని యొక్క కార్యాలు అవి జరగాలి అంటే కనుక, అవి జరుగుతూ ఉన్నాయంటే గల కారణము ఒకటి, కుటుంబము, దేవునితో సహవాసం, దేవునితో ఒక సంబంధం. అవి ఎప్పుడు కూడా పెంపారత ఉండాలి. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఎప్పుడు కూడా పెరుగుతూ ఉండాలి. అవి లేనప్పుడు గృహము వర్ధిల్లటం చాలా కష్టం. మీకు తెలుసో తెలియదో, సమూయేలు మొదటి గ్రంథములో 25వ అధ్యాయములో కదా, నాబాల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా. నాబాల్ అనేటువంటి వ్యక్తి 1000 గొర్రెలు ఉన్నాయి అంటే అంత సంపన్నుడు కదా, చాలా భాగ్యవంతుడు. బైబిల్లో ఉంది ఆయన భాగ్యవంతుడు. అయినా సరే కదా, ఆయన వర్ధిల్లినట్లుగా కనిపించట్లే. ఆయన దేవుని చేత కదా కార్యం జరిగినట్లుగా కనిపించట్లే. కానీ తన భార్య ప్రభునందు చక్కని విశ్వాసురాలు ఆమె. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనము చాలాసార్లు ఈరోజు ఇందిరమ్మ గృహాన్ని కదా ప్రవేశిస్తూ ఉన్నామంటే ప్రభువు నామమును బట్టి కూడా ఒక మంచి కదా ఏమిటి, విశ్వాసంగా మనం ఉన్నప్పుడు, విశ్వాసంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఏ కష్టం వచ్చినా వస్తుంది, రాకుండా అయితే ఉండదు. అనారోగ్యం వస్తుంది, రాకుండా అయితే ఉండదు. నష్టం జరుగుతుంది, రాకుండా అయితే ఉండదు. కానీ నీవు నీ విశ్వాసము దేవుని విషయంలో కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే, చక్కగా ఉండగలిగినట్లయితే ఏం జరుగుతుందంటే దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుగురించే ఆమె తన భర్తతో మాట్లాడుతూ ఉంటుంది. దేవునితో ఒక మంచి సంబంధము కలిగి, మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా, మేమిద్దరము కూడా, అంటే వారికి అంతకుముందు కూడా ప్రభువులో వారు ఉంటూ ఉన్నారు. అయినా సరే సేవకులను వారి మధ్యకు లేదా వారి గృహంలో ఉండే రీతిగా ఒక మంచి వాతావరణాన్ని వారు కలిగించుకుంటూ ఉన్నారు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటున్నాం, టీవీ ఉండటం తప్పేమీ కాదు, ఫోన్ ఉండటం తప్పేమీ కాదు. కానీ అవి ఎక్కువగా అసలు మనలను నడిపిస్తున్నాయా, మనం వాటిని నడిపిస్తున్నాం అనేటువంటిది ఈరోజు చాలా ప్రశ్న. ఏ ఇంట్లోనైనా సరే ఏమి లేకపోయినా సరే దాని కొరకు ప్రత్యేకంగా ఒక స్థలమే ఉంటుంది. అంటే ఉండొద్దని నేను చెప్పట్లా, కానీ మనం అలసిన సమయంలో కూడా ఎక్కువగా దాని మీదే స్పెండ్ చేస్తూ ఉంటాం. కానీ ఆనాటి దినాల్లో చూసినట్లయితే వారు ఎక్కువగా దేవుని వాక్యాన్ని విని ఇంటికాడికి వచ్చి అధ్యయనం చేసుకునేవాళ్ళు. ఆ వాక్యాన్ని మరి ఎక్కువగా వారు ఏం చేసుకునేవారండి, అధ్యయనం చేసుకొని దాన్ని ధ్యానించేవారు. కనుక ఆ గృహాల్లో ఎలాంటిది ఏది వచ్చినా సరే దేవుని మీద వారు విశ్వాసం కలిగి జీవించేవారు. గనురాలు అంత ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క నామమున ఒక మంచి సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. నూతన నిబంధనలు మొదటి ఆది సంఘము వారికి ఉన్నటువంటి ఉనికిలో ప్రారంభమైనటువంటిది సహవాసం. అవును కదండి. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. సహవాసము కదా ఎప్పుడైతే ఉంటుందో, లేదా సంబంధం ఎప్పుడైతే కుటుంబము దేవునితో కలిగి ఉంటుందో ఏం జరుగుతుందండి, దేవుని కార్యాలు ఆ గృహములో జరుగుతాయి. అవేంటో కూడా మనం ముందుకు వెళ్ళి చూద్దాం. 2వది చూసినట్లయితే ఇంక కొద్దిగా ముందుకు చదవండి. 13వ వచనంలో, మనం 15వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నానని. 2వది చూసినట్లయితే విశ్వాస గృహంలో దేవుని కార్యాలు జరగాలి అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం, విశ్లేషకులుగా ఉండాలి.
ప్రతి విషయాన్ని కూడా పరిశోధించేవారిగా ఉండాలి. ఈ కుటుంబాల్లో వారు చాలా వృద్ధులే, వాళ్ళు ముసలి వాళ్ళే, కానీ విశ్వాసంలో ఎలా ఉన్నారంటే దేవుని విషయంలో చక్కని సంబంధం కలిగి ఉన్నారు. తర్వాత విశ్లేషకులు అంటే ఏదైనా కార్యాన్ని బాగా పరిశీలన చేసేవారిగా ఉన్నారు. అందుగురించనే సేవకుడు గెహాజీతో ఎలీషా చెప్తా ఉన్నాడు, ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి కనుక మేమేమి చేయాలి అంటే, చూడండి, బయటకు కనిపించదు కానీ అంతర భాగంలో మనం గమనిస్తున్నప్పుడు అంతర భావం ఏమిటంటే, విశ్లేషకులు చాలాసార్లు ఒక కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని మనము విశ్లేషించాలి. దాన్ని ప్రారంభము ముగింపు అనేటువంటిది చాలా ముఖ్యంగా విశ్లేషించాలి. లేకపోతే ఒకవేళ నష్టం కలిగిన లాభం కలిగిన విశ్లేషణ లేకపోతే అవి రెండు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఏది జరిగితే లాభమన్నా లేకపోతే నష్టమన్నా. చూడండి, దేవుని నామమున కుటుంబంలో భార్యాభర్త ఎలా ఉన్నారంటే, ఒక కార్యాన్ని ఏదైనా జరిగే విషయంలో ఒక విశ్లేషకులుగా ఉన్నారు. కార్యాన్ని వారు బాగా గమనించేవారిగా ఉన్నారు. చాలాసార్లు కూడా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా పరిశీలన చాలా అవసరం. కుటుంబ యొక్క జీవితాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. ఏంటి పరిశీలన చేసుకోవాలి? దేవుని కార్యాల్లో భార్యాభర్తగా, పిల్లలుగా మనం ఏం చేయగలుగుతూ ఉన్నాం? అవును కదండి, అవునా కాదా? ఏం చేస్తూ ఉన్నాం? ఒకసారి నెహెమ్యాకు యెరూషలేము నుంచి హనాని అనేటువంటి సహోదరుడు వచ్చాడు. వస్తే నెహెమ్యా అడిగాడు, ఎలాగుంది మన దేశం, మన ప్రజలు ఎలాగుంటా ఉన్నారు, మందిరం యొక్క పరిస్థితులు అన్నీ ఆరా తీస్తే ఆయన చెప్పాడు కదా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు బహు నింద అనుభవిస్తూ ఉన్నారు, చాలా హింసపడుతూ ఉన్నారు. యెరూషలేము యొక్క ప్రాకారాలు త్రోయబడ్డాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి, అందరం కూడా నింద అనుభవిస్తూ ఉన్నామని చెప్పిన తర్వాత నెహెమ్యా ఎక్కడున్నాడండి? ఆయన వాస్తవానికి అర్తాషస్త యొక్క రాజుగారి దగ్గర ఆయన పానదాయకుడిగా ఉన్నాడు, ఒక మంచి స్థానములో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ విషయాన్ని హనాని చెప్పాడో వెంటనే దాని విషయంలో ఆలోచించేటువంటి పనులు ఎవరు పడ్డారు? నెహెమ్యా. బైబిల్లో చాలా ఇశ్రాయేలీలు లేదా యూదులు కలిసి 3 దఫాలుగా వెళ్ళిపోయారు. 3 దఫాలుగా రావడానికి చాలా కీలకమైన వ్యక్తులలో ఒక వ్యక్తి నెహెమ్యా. ఎప్పుడు కూడా ఏదైనా దేవుని సంబంధించిన కార్యక్రమాల్లో మనం గృహంలో నివసిస్తూ ఉన్నప్పుడు దావీదు అంటాడు, చక్కని గృహం నాకుంది, దేవుని కొరకు ఒక గృహాన్ని కట్టాలి. నాతానుతో చెప్తా ఉంటాడు. అర్థమవుతుందండి నేను చెప్పే మాటలు? ఇవి చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము పరిశీలించే వారిగా ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉందంటే భార్యాభర్త, ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొని ఉంటారు వ్యర్థమే అని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మనము కూడా ఆ నామమున లోపలికి వెళ్ళాం. కానీ సంఘములో జరుగుతున్న ప్రతి దైవిక సంబంధమైన కార్యక్రమాల్లో విశ్లేషించే భార్యాభర్తలుగా, కుటుంబాలుగా ఉండాలి. లేకపోయినట్లయితే దేవుని యొక్క రాజ్యము భూమి మీద కొన్ని కార్యక్రమాల ద్వారా విస్తరిస్తూ ఉంటుంది. అది సువార్త అయినా కావచ్చు, ఏదైనా సభ అయినా కావచ్చు, లేదా సంఘములో జరిగేటువంటి ఏ కార్యక్రమం అయినా కావచ్చు. కానీ దేవుని కార్యాలు మీ గృహంలో జరగాలి అంటే కనుక, దేవుడు మీకు కార్యం జరిగించాలంటే కనుక రెండవ మూలము మనము ఆ గనురాలు గృహంలో చూస్తాం, విశ్లేషణ. ఎలీషా గారు అన్నారు, ఇంత శ్రద్ధాభక్తులు ఎలా చేయగలిగారు వీళ్ళు, మన పట్ల ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయగలిగారు? ఎవరు కూడా ఈ కుటుంబాల్లో నిజంగా ఆ ఇశ్రాయేలు దేశంలో షూనేము పట్టణంలో అనేక కుటుంబాలు ఉన్నాయి. కానీ ఏ కుటుంబం వారు ముందుకొచ్చి, అయ్యా మీరు ఇలా వస్తూ వెళ్తూ ములకలపల్లి నుంచి ఇటు పొగళ్ళపల్లి వెళ్ళేటప్పుడు కనీసం ఇక్కడ జంక్షన్ కదా, లేకపోతే ఇటు వెళ్తూ ఉన్నప్పుడు కంపగూడెం వెళ్తున్నప్పుడు, ఇటు మోకమాడి వెళ్తున్నప్పుడు, గడ్డవర గుంపి వెళ్తున్నప్పుడు వచ్చి మా ఇంటికాడ కొద్దిగా మంచినీళ్ళు తాగి వెళ్ళండి అనేటువంటి
వారంగా ఉన్నట్లయితే వాక్యం యేసు ప్రభువు వారు చెప్పారు, నా పేరట, ఎవరి పేరటండి కదా, అదే అన్నాడు కదా గెహాజీతో. ఎంత శ్రద్ధాభక్తులు అంటే ఏంటి? దేవుని పేరట మనకు చేశారు వీరి ఇంటి వాళ్ళు, మనం ఏదైనా చేయాలి కదా, అదే కదండి. అంటే వారి యొక్క అంతర్భావం అదే. గనురాలు తన యొక్క భర్త, అంటే భర్త ఒకవేళ అంత విశ్వాసిగా అంతగా ఉండకపోవచ్చేమో, కానీ వాస్తవానికి ఆయన కూడా దేవుని బిడ్డే. కానీ భార్య ఎంత విశ్లేషకురాలంటే దేవునితో సంబంధము ఎలా మన కుటుంబం కలిగి ఉండాలి, నేను నా భర్త సహవాసం ఎలా కలిగి ఉండాలి, ఎందుకంటే చాలా ముఖ్యం ఇవి. ఈరోజు గృహంలో ప్రతి సమస్యను మనం ఎదుర్కొంటున్నామంటే దాని వెనుక దేవుని హస్తము లేకపోతే అన్నిట్లో మనం ఓడిపోతాం. అది ఏదైనా కావచ్చు, కానీ దేవుని హస్తం తోడుగా ఉండాలంటే కుటుంబము కదా విశ్వాసములో ఖచ్చితంగా దేవునిని కార్యాలు విశ్లేషకులుగా ఉండాలి. నెహెమ్యా ఎంతో బాధపడ్డాడు. భోజనం చేయకుండా, స్నానము చేయకుండా కొన్ని రోజులు ఉపవాసం ఉండి, ఎందుకు ఆయన విశ్లేషించాడు, అయ్యో యెరూషలేము యొక్క ప్రాకారం పడదయబడిందే, దాని గుమ్మాలు కాల్చబడ్డాయే, అయ్యో నా పితరులు ఉండేటువంటి ప్రాంతము బహు నింద శ్రమను అనుభవిస్తూ ఉన్నారు, నేనైతే ఈ ప్రాంతంలో చాలా మంచిగా ఉన్నాను, కానీ నా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని ఎప్పుడైతే ఆయన పరిశీలించగలిగాడో, దాని కొరకు పని చేయటానికి రాజుగారి దగ్గర, అంటే దేవునికి ముందు ప్రార్థన చేసి రాజుగారి ద్వారా ఆయన ఏం తీసుకున్నాడండి, చక్కనటువంటి అధికారాన్ని తీసుకున్నాడు. చక్కగా అనిపిస్తూ ఉంటుంది. నెహెమ్యా ఏం చేశాడండి? నెహెమ్యా ఏం చేశాడు? వచ్చి ఆయన ఏం చేశాడండి? నెహెమ్యా కదా యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టాడు. చాలా ముఖ్యమైనటువంటి పని. దేవుని యొక్క మందిరాన్ని జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో యజ్రా, హగ్గై, జకరియా వారి ద్వారా కట్టారు, మనం చూస్తూ ఉంటాం. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే యెరూషలేము యొక్క ప్రాకారములు, దాని యొక్క గోడలు చుట్టూ కూడా కొన్నిసార్లు చూసినట్లయితే సమాధులు కూడా, వీటన్నిటి విషయంలో చక్కనటువంటి పరిశీలించగలిగిన వ్యక్తి ఎవరంటే నెహెమ్యా. అదే కూడా ఇక్కడ అంటున్నాడు, ఎలీషా అంటున్నాడు, ఈ కుటుంబము భార్యాభర్త ఇంత శ్రద్ధాభక్తులు, ఇంత ఆసక్తి ఏ నామమున, దేవుని యొక్క నామమున చేశారు కనుక మనం ఏదైనా చెయ్యాలి. చూశారండి వారి కుటుంబాల్లో, అంటే వారి కుటుంబంలో కదా పరిస్థితి ఏంటంటే వాళ్ళు ముసలి వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, కానీ ఆ కుటుంబాల్లో అంత ఆస్తి ఉన్నప్పటికీ, ఒక మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జీవితాల్లో కదా ఒక లోటు అనేటువంటిది కనిపిస్తుంది. వారు ఒక విషయంలో వారు స్ట్రగుల్ అవుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. గల కారణము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా కుటుంబము మరి సేవకులకు లేదా సేవా విషయములలో కూడా విశ్లేషకులుగా ఉండాలి. ఏ కార్యక్రమైనా సరే అంచనా వేసేవారిగా ఉండాలి. అలాంటి వారిలో కుటుంబం చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండాలి. కొన్నిసార్లు మాకే ఏంటి అని చూస్తూ ఉంటాం. అవి అందుగురించినే మనం దేవుని కార్యాల్లో మన జీవితాల్లో కుటుంబాల్లో కొన్నిసార్లు జరగకపోవటాన్ని చూస్తాం. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఏ కుటుంబం అయినా సరే విశ్లేషకులుగా ఉండాలి. మన కార్యక్రమమే కాదు, బైబిల్లో చక్కగా చెప్పబడింది. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉంటాడు ఎపఫ్రా గురించి, లేదా తిమోతి గారి గురించి ఫిలిప్పీ పత్రికలో, అందరూ మీ సొంత కార్యములనే చేయుచున్నారు, కానీ నిజముగా దేవుని కార్యములను గురించి చింతించేవాడు ఒక్కడు కూడా. కానీ దేవుని కార్యాన్ని గురించి బలహీనతలో కూడా, ఇబ్బందుల్లో కూడా, చెరసాలలో కూడా విశ్లేషకుడిగా ఉన్నటువంటి తిమోతిని గురించి, అలాగే ఎపఫ్రాను గురించి అపోస్తలుడైన పౌలు గారు చెరలో ఉండి ఆయన లేఖ రాస్తూ ఉంటున్నాడు. చెరసాల్లో ఉండి
చెరసాల యొక్క అనుభవములో ఉండి గొప్ప సంగతిని వారిని గూర్చి చెప్తా గల కారణం ఏమిటంటే చిందించేటువంటి వాళ్ళు వీరున్నారు. అలాగే కాదండి, మనం ఫిలోమోను యొక్క కుటుంబంలో చూసినట్లయితే తన భార్య అర్కిపు, తర్వాత తన కుమారుడు, ఆయన కూడా సంఘము విషయములలో వారి గృహంలో జరుగుతున్నటువంటి ఆరాధన విషయంలో ఒక మంచి విశ్లేషకులుగా ఉన్నారు. అందుగురించనే ప్రతిసారి కూడా సంఘము మరి కొలస్సాయిలో ఆ కుటుంబంలో కూడుకునేది. ఎన్ని కుటుంబాలు ప్రభువులో వారు విశ్లేషకులుగా ఉన్నందున ఆ దినాల మొదటి శతాబ్ద కాలంలో చాలా నిరో చక్రవర్తి కానీ ప్రతి రోమా చక్రవర్తి హింసించే కాలంలో సంఘము అంతటికి ఏ మూలన చెదిరిపోయినా సరే క్షేమాభివృద్ధి పొందింది. దాని వెనుకున్నటువంటి విషయం ఏంటంటే విశ్లేషకులు కావాలి. ప్రతి గృహము కదా, మీరు ఒక ప్లానింగ్ ఉంటుంది, ఈ గృహం ఈ రీతిగా ఎంత అనే ప్రతి దానికి మీరు కూడా ఈ యొక్క ముందుగానే చూపు ఉంటుంది, ముందుగానే ఒక ఆలోచన ఉంటుంది, ఎంత సమకూర్చాలి, ఏ రీతిగా కట్టాలి, ఎలా చేయాలి అనేటువంటి ఒక గృహము రాగానే మీరు దాని విషయంలో ఆర్థిక వనరు ఎలా సమకూర్చాలి, దానికి కావలసిన మెటీరియల్ ఎలా సమకూర్చాలి, కట్టే ఆయన ఎలా కట్టాలి, ఎవరిని ఏర్పాటు చేయాలి, ఇంత ఆలోచన ఒక విశ్లేషణ చేస్తేనే తప్ప ఉండదు. మరి దేవుని యొక్క సంఘములో సేవకులకు ఒక కుటుంబము విశ్లేషకులుగా ఉండాలి, ఒక పరిస్థితిని అంచనా వేసేవారిగా ఉండాలి. ఏ కార్యక్రమమైనా సరే అది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి కనుక మేము నీకేమి చేయాలి, మేము నీకు ఏమి ఎందుకు విశ్వాస గృహములో దేవుని కార్యం ప్రభు ఆయన హస్తము తోడుగా ఉండాలంటే అది సామాన్యమైన విషయం కదా. ఆయన మహోన్నతుడు. ఏమండి, ఆయన ఎవరండి? ఆయన మహోన్నతుడు. మాటతోనే సమస్తాన్ని కలుగ చేసినటువంటి సృష్టికర్త. కూడా సమస్తాన్ని కూడా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఒక గృహంలో మనకు కార్యాలు చేయాలి అంటే ఆ గృహంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి అంశాలు కలిగి ఉండాలి. ఒకటి, ప్రభువులో సహవాసం, చక్కని సంబంధం, సంబంధం. చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి కదా. లేవని నేను చెప్పట్లా, ఇంకెక్కువగా బలపరుచుకుందాం. సంఘములో కానీ సేవకుల్లో కానీ కదా సహవాసము, మన ఫ్యామిలీ పిల్లలు కూడా కదా. ఎందుకంటే మీరు ఎక్కువ సహవాసం కలిగి ఉంటే వాక్యం చక్కగా చదవగలరు, ప్రార్థన ఎలా చేయాలో వారికి తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా దేవుని యొక్క కార్యక్రమాల్లో లేదా సంఘ కార్యక్రమాల్లో, ఆరాధన కార్యక్రమాల్లో పిల్లలు, భర్త, కుటుంబం అంతా ఉన్నప్పుడు ఆ ఆత్మీయంగా కదా ఎలా ఉంటుందంటే వారు దేవుని యొక్క కార్యాలు చూడగలరు. అలాంటి వాతావరణము కలిగి ఉన్నది ఆ యొక్క గనురాలు యొక్క కుటుంబం. అందుగురించినే దేవుని కార్యం అక్కడ జరిగింది. చూడండి, ఆఖరిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో 4:22 వచ్చిందని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం, ఒక పనివానిని, ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజని యొద్దకు పోయి వచ్చిదనని తన పెనిమిటితో ఆమె అనగా. ఇక్కడ ఈ వచనము తర్వాత మనం గమనించినట్లయితే, తర్వాత వచనాలు కనుక మనం గమనించినట్లయితే, పైన వచనాలు గమనించినట్లయితే ఏం జరిగిందండి? ఏం జరిగింది పైన వచనాల్లో? మీరు ఒకసారి గబుకుని అలా చూడగలిగినట్లయితే ఏం జరిగింది? ఆమె అంటుంది తన బిడ్డ భర్తకు వాస్తవానికి తెలియదు. ఎందుకంటే వరి పొలం కోతకి వెళ్ళారు. వరి పొలమో గోధుమ కోత మొత్తానికి చాలా హీటు. ఒకవేళ ఏప్రిల్ మే మాసంలో మరి ఆ ప్రాంతంలో ఎంత హీట్ ఉందో మనకు తెలియదు. మన వాతావరణం వాళ్ళ వాతావరణం కొద్దిగా సమతుల్యంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ వాతావరణం చాలా హీట్గా ఉంటుంది. అందు గురించి నేమో యేసు ప్రభు వారిని 3 గంటల్లోనే సమాధి చేశారు. ఎందుకంటే ఆ వేడికి తొందరగానే బాడీ కదా పాడైపోవటం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది చాలా హీట్ కలిగినటువంటి ప్రాంతం. సరే, ఏదేమైనప్పటికీ కూడా పనికి వెళ్ళాడు, తండ్రితో పాటు కలిసి ఉన్నాడేమో, ఆయనకు వడదెబ్బ తగిలింది కదా. అతడేమో రోగంతో ఉండలా, వాస్తవానికి వెళ్ళాడు,
తలనొప్పి అని ఏడ్చినట్టు వాస్తవానికి వడదెబ్బ తగిలింది ఆయనకు. ఎవరికి? తన కుమారునికి. ఆయన అన్నాడు, వెంటనే తల్లి దగ్గర తీసుకెళ్ళండి అన్నారు. ఆ తలనొప్పి అనేటువంటి కుర్రోడిని తీసుకుని తల్లి ఒడిలో పెడితే కూసేపటికలు ఆయన చనిపోయాడు. ఈ విషయం ఆయన భర్త అనుకున్నాడు కదా, ఇంక బతికే ఉన్నాడు, అందు గురించేనేమో అని ఆయన అనుకున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఆమె ఎందుకు విశ్వాస గృహంలో దేవుని కార్యాలు అంటే, ఇక్కడ ఆమెలో చూస్తున్నటువంటి కుటుంబంలో చూస్తున్న విషయం ఏంటంటే దేవునిపై ఆధారపడటం. ఆమెకు అన్నదమ్ములు ఉన్నారు చక్కగా తన ప్రాంతంలో. ఆమె చక్కనటువంటి స్థితిలోనే ఉంది. ఆమె ఆర్థిక పరంగా ఏం ప్రాబ్లం ఏం లేదు. అలాగే కుటుంబ పరంగా కూడా, బంధు పరంగా కూడా ఆమెకు రిలేటివ్స్ ఉన్నారు. కానీ ఒక పనివాణిని, ఒక గాడిదను ఏర్పాటు చేసుకొని ఎక్కడికి వెళ్తానంటుంది? దైవజనుని దగ్గరకు. దైవజనుని దగ్గరకు. భర్తకు తెలియదు, కానీ ఆమెకు తెలుసు తన కుమారుడు ఆ కుమారుని కూడా ఎక్కడండి? ఎలీషా గారికి ఏ గది అయితే ఏర్పాటు చేశారో ఆ గదిలో, ఏ మంచమైతే ఏ సేవకుని కొరకు ఏర్పాటు చేశారో ఆ మంచములో పడుకోబెట్టి, ఎవరిని? చనిపోయిన తన కుమారుణ్ణి. చనిపోయిన ఎందుకు ఇవన్నీ మనం ఒకసారి పిచ్చితనం కనిపిస్తూ ఉంటుంది కదా. ఏంటి చనిపోయినవన్నీ మనం చేయాల్సిన సమాధి కదా. ఏంటి ఇంత ఆలోచన లేని పని అని అనుకుంటూ ఉంటాం. మిగిలిన కార్యక్రమాలు చేయాలి, కానీ ఈమె చేసే కార్యక్రమం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, ప్రత్యేకంగా వేరే రీతిగా కనిపిస్తుంది. ఆమె ఏమంటుంది? ఒక పనివాణ్ణి ఏర్పాటు చేసుకొని, ఒక గాడిద కట్టుకొని మనం దైవ సేవకుని దగ్గరకు వెళ్దాం. దైవ సేవకుని దగ్గర ఏం లేడు, అంటే సోమరంలో ఉంటాడు ఆయన. ఒక ప్రాంతంలో ఆయన ఉన్నాడు, ఒకళ్ళు బేతుల్లో, ఎక్కడైనా సరే ఆయన వేరే ప్రాంతంలో ఉన్నాడు. వీరున్నటువంటి గానురాలు ఉన్నటువంటి ఆ యొక్క పట్టణంలో కాదు, శూన్యం పట్టణంలో కాదు. కానీ అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఆమె మాత్రమే తన యొక్క లోపల జీవితం ఏమి కలిగి ఉందంటే దేవుని మీద విశ్వాసంతో ఆధారపడి ఉంది. అంటే దేవుని మీద ఆధారపడటం. ఎందుకు? ఆమె అంతకుముందు చూసింది. ఎలీషా అన్నారు, అమ్మా వచ్చే సంవత్సరానికల్లా నీ కవిగిటిలో ఎవరుంటారు? కుమారుడు ఉంటాడు. ఏది? చనిపోకముందు ఆమెకు సంతానం లేనప్పుడు, ఆనాడు ఇశ్రాయేలులకు కనుక సంతానం లేకపోతే శాపగ్రస్తులుగా చూసేవారు. ఈరోజు సంతానం ఉంటే వదిలేస్తున్నాం చాలామంది. వాళ్ళ మీద అంత పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క వైఖరి చూడండి. బడికి వెళ్తారు, లేకపోలేదు. రెడీ అవుతారు, లేకపోలేదు. వస్తాడు, లేకపోలేదు. కొంతమంది ఇంట్లో పెట్టి వదిలేసేస్తారు, ఫోన్ ఇచ్చి వదిలేస్తూ ఉంటామన్నారు. చాలా బాధ. దేవుని వాక్యంలో మీరు చూడండి, కీర్తన 127 సంకీర్తన 3 కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చుభావం. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ ఆదికాండము 30వ అధ్యాయంలో రాహేల్ అంటుంది, నీవు నాకు పిల్లలు ఇవ్వకపోతే నేను చస్తాను. ఏమని భయపెడతా ఉంది భర్తను? నీవు నాకు పిల్లలు ఇవ్వకపోతే. మొదటి అవ్వ ఆమె గర్భవతి అయినప్పుడు, ఇప్పుడంటే మీ అందరికీ తెలుసు, గర్భవతి అంటే తోడి స్త్రీలు ఉన్నారు కనుక, మీకంటే తల్లులు ఉన్నారు, అమ్మమ్మలు ఉన్నారు కనుక అనుభవం ఏంటో మీరు చెప్తారు. మీరు వివాహమైన తర్వాత మీరు కదా పీరియడ్స్ సరిగ్గా లేకపోతే ఏంటో వాళ్ళు చెప్తారు. ఆ రోజు మనం ఆ 4వ అధ్యాయంలో ఆదికాండములు ఎవరున్నారు? అవ్వమ్మకు ఆమంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి ఎవరి దయ? యెహోవా దయ. రాహేల్ అంటుంది, నువ్వు నాకు పిల్లలు ఇవ్వకపోతే నేను. యాకోబు అన్నాడు, నీకు నేను పిల్లల్ని ఇవ్వటానికి దేవునికి ప్రతిగా, అంటే దేవుడే తప్ప ఇవ్వలేడని చెప్తున్నాడు ఆయన ఇండైరెక్ట్గా. దేవుడు ఇవ్వకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు అయినా సరే పిల్లలు కలగరు. అంటే పిల్లలు అంటే ఆస్తి కంటే ముఖ్యమైన వారు, ఇంటికంటే ముఖ్యమైన వారు. నీకు ఏదైతే ముఖ్యం అనుకుంటే దానికంటే ముఖ్యమైన పిల్లలు. ఎందుకంటే ఇది అంతా నీవు సంపాదించుకోవచ్చేమో, కానీ పిల్లలు ఆయన ఇస్తే వచ్చారంతే. వారి విషయంలో మనము కుదిరితే కుదరదు, నాకు పని ఉంది అలా చెప్పడానికి మనము అలాంటి తల్లిదండ్రులు కాదు దేవుడు. పిల్లల విషయంలో ఎందుకు? పిల్లలు ప్రభు ద్వారా కలిగారు.
ప్రభువు ద్వారా ఎంతమంది కుటుంబాల్లో గృహాల్లో పిల్లలు లేక అలమటిస్తున్నారో తెలియదు. కానీ చాలామంది పిల్లలు, మీరని చెప్పట్లేదు, కానీ కొన్ని చోట్ల చూస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళని పంపే విధానం, వాళ్ళు సరిచేసే విధానాలు ఒక మంచి తల్లిదండ్రులుగా, ఎందుకంటే వారి విషయములలో ఇప్పుడు ఏం చేయాలని చక్కగా చదివించాలి, లేకపోతే ఒక మంచి స్థానంలో చూడాలంటే కనుక తల్లిదండ్రులు చాలా బాధ్యత. ఎందుకంటే దేవుని చేత స్వాస్థ్యముగా ఇవ్వబడ్డారు పరిశుద్ధ లేఖనములు కదా. అందు గురించేనేమో ఆమె చాలా ముసలివాళ్ళు, కానీ వారికి పిల్లలు లేరు. ఎలీషా గారు అన్నారు, మేము కదా వచ్చే సంవత్సరానికల్లా నీకు కుమారుడు ఉంటానన్నప్పుడు ఆ కుమారుడు కలిగాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆమె దేవుని మీద ఆధారపడి, నాకు లేనప్పుడు ఆయన ఇచ్చాడు కదా, ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు, బ్రతికిస్తాడు, ఖచ్చితంగా ఆయన బ్రతికిస్తాడు. అందు గురించనే బాలుడు చనిపోయిన తర్వాత తన కుమారుణ్ణి మేడపైన ఉన్నటువంటి గదిలో ఎలీషా గారి యొక్క మంచములో పండుకోబెట్టి ఆమె ఏం చేస్తూ ఉంటుందండి, దైవ సేవకుని దగ్గర. అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడటం. విశ్వాసం అంటే చాలాసార్లు కొన్నిసార్లు కొంతమంది మన కాళ్ళు లేడు, కానీ కొంతమంది అన్నీ చూసి వచ్చి అప్పుడు దేవుని మీద ఆధారపడతా ఉంటారు. ఆ పెళ్ళిళ్ళైనా సరే ఒక్కొక్కసారి అక్కడ చూపించుకుంటారు, మాకు అదే డేట్ కావాలంటారు. ఏంటి అయ్యా ఈ డేట్ అని చూస్తే బాగా ఇక్కడక్కడ ఆరాధిస్తే అక్కడికి వెళ్ళి వచ్చారంటారు. కొన్నిసార్లు ఓపెనింగ్లు కూడా అంతే. ఇక్కడ మనం చేసి నేను చెప్పట్లేదు, కానీ కొన్నిసార్లు మేము సేవకులం కానీ కొన్ని అనుభవాలు ఉంటాయి కదా. అయిన తర్వాత అంతకు ముందు ఏదో ఒకటి జరుగుతుంది. అంటే దేవుని మీద ఆధారపడటం అంటే అలా కాదు. ఈమె చూడండి, ఎవరికి జరగనటువంటి ఉపద్రవము కదా, ఆమె తట్టుకోలేనటువంటి పరిస్థితి జరిగింది. ఆ వయసులో ఇంకా మరలా పిల్ల అనేటువంటిది కష్టము, అప్పటికే కష్టము, కానీ ప్రభు ఇచ్చాడు కనుక ఆయన చనిపోయిన తర్వాత ఆమె దేవుని మీద ఆధారపడింది. ఒకటి, కుటుంబం ఎప్పుడు కూడా చక్కని సంబంధము సంఘంతో, సేవకులతో, దేవునితో కలిగి ఉండాలి. రెండవదిగా ఎలాగ ఉండాలండి, విశ్లేషకులుగా ఉండాలి. ఎందుకంటే గృహము ఎప్పుడు కూడా మిమ్ములను బట్టే గృహము వర్ధిల్లాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. దేని వెనుకున్నటువంటి విషయాలు కుటుంబంలో ఉన్నటువంటి వారు గమనించాలి. అందు గురించే ఆమె సేవకుని దగ్గరకు ఆమె ప్రయాణమై వెళ్తూ ఉంటుంది. బైబిల్లో చూసినట్లయితే చక్కని విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, ఆమెకున్నటువంటి లోటు తీర్చబడింది. దేవుని స్తోత్రం. ఎందుకు? విశ్వాస గృహములో దేవుని కార్యాలు ఏం జరిగాయి అంటే, ఆమెకు సంతానం లేదు, కానీ దేవుడు ఏమిచ్చాడండి, వచ్చే సంవత్సరానికల్లా హన్నా మందిరానికి వెళ్ళి, షిలోహు మందిరానికి వెళ్ళి, ఆమె రామా పట్టణస్తురాలు. ఎవరండి? హన్నా, ఎల్కన్నా రామా పట్టణస్తులు. వారు దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటప్పుడు హన్నా ఒకటి, దేవుడు నాకు గర్భఫలాన్ని ఇస్తాడు. ఆమె ఉపవాసముతో, ఎందుకంటే పెనిన్న ప్రతిసారి ఏడిపించేది. ఎందుకంటే మీకు చెప్పాను, పిల్లలు లేకపోతే వారు శాపగ్రస్తులు. ఈరోజు పిల్లలు ఉంటే నేను చెప్పను, కానీ కొన్నిసార్లు కొడతా ఉంటారు. తండ్రి మీద కోపమో, తల్లి మీద కోపమో, వాళ్ళని ఉతికి ఆరేస్తారు. లేకపోతే ఏదైనా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఆయనను, ఎందుకంటే ఆయన మీద కోపం వీళ్ళ మీద, లేకపోతే ఏమి మీద కోపం పిల్లల మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. మీకు ఎలా తెలుసండి అంటారా మీరు నన్ను? ఎందుకంటే ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం విషయాలు పిల్లల మీద, చిన్న పిల్లల మీద. కానీ అలా కాదండి, దేవుని ప్రజలమైనటువంటి మనము పిల్లల మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందుకంటే పిల్లలు లేని హన్నా మందిరానికి వెళ్ళి అనుకున్నాడు, దైవ సేవకుడు తాగి వచ్చిందేమో అనుకున్నాడు, ద్రాక్ష రసము త్రాగిందేమో ఆమె. ఎందుకంటే బయటకు స్వరం వినిపించట్లా, నోట్లోనే అంటుంది ఆమె. మళ్ళీ ఎందుకంటే కొద్దిగా ఉపవాసంతో వచ్చింది కనుక ఆమె శరీర పరిస్థితి సహకరించట్లా, ఒకవేళ మత్తుగా ఉంటుందేమో. అందు గురించి దైవజనుడు ఏలీ గారు అంటున్నారు, అమ్మా ఇక లేక చాలే మత్తురాలవై ఉన్నావంటే, అయ్యా నేను మత్తురాలను కాదు, ద్రాక్ష రసం నా లోపల ఉన్నటువంటి బాధ ఏంటి, శాపం కదా. గొడ్రాలు ఆ రోజు ఎలా చూసేవారు, శాపంగా చూసి. ఎందుకు చెప్తున్నానంటే, గనురాలు కూడా అన్నీ ఉన్నాయి, కానీ ఆమెకు పిల్లలు లేరు. ఏ కుటుంబం అయితే ఆ గనురాలు కుటుంబంలో విశ్వాసంగా వాళ్ళు ఉన్నారు కనుక, ఆ గృహం విశ్వాసంగా ఉంది కనుక, ఒకటి దేవుడు
ఏం చేశారండి? కార్యమును అక్కడ ఏంటంటే పిల్లలు లేనటువంటి లోటును తీర్చాడు. తర్వాత చూసినట్లయితే ఏం జరిగిందంటే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని నామాన్ని బట్టి వారు విశ్లేషకులుగా ఉన్నారు కనుక ఆ కుటుంబంలో ఏం జరిగిందంటే తన కుమారుని విషయంలో తన కుమారుని విషయంలో ఏం జరిగింది? ఆయన స్వస్థపరచబడ్డాడు. వాక్యంలో మనం అదే అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని కార్యాలు మొదటిది ఏంటండి? లోటు తీర్చబడింది. రెండవది చూసినట్లయితే కుమారుడు బ్రతికించబడ్డాడు. అంటే విశ్వాస గృహములో జరిగే దేవుని కార్యాలు ఈ షూనేము పట్టణస్తురాల యొక్క గృహంలో జరిగాయి. ఒకటి ఏంటి? లోటు తీర్చబడింది. ఏంటి ఆ లోటు? పిల్లలు కదా లేరు అనేటువంటి లోటు కుమారుని ద్వారా తీర్చబడింది. ఎవరు తీర్చారు? దేవుడే తీర్చాడు. తరువాత బిడ్డ చనిపోయిన తర్వాత ఏం జరిగిందండి కదా? ఎలీషా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన మీద కదా పండుకొని ప్రార్థన చేశాడు. తర్వాత ఆయన బ్రతికించబడ్డాడు. చూసారా ఏ కార్యం జరిగింది? కుమారుడు బ్రతికించబడ్డాడు. ఇది ఎవరు చేయలేరండి. అంటే విశ్వాస గృహంలో జరిగే దేవుని కార్యాలు. దేవుడు అనే వ్యక్తి మన నోటితో పలకలేం. వాస్తవానికైతే మనం చెప్పటానికి యెహోవా అని చెప్పబడింది, కానీ అది ఆ మాట ఎబ్రీ పదములో కదా దేవుడనే మాటకు మనం శ్వాస తీసుకోవటము, శ్వాస వదలటాన్నే దేవుడు అంటారు. ఏంటి అనేదాన్నే దేవుడు. దానికి పదాలు లేవు చెప్పటానికి. అంటే ఆయన పలకటానికి కదా ఆయన అంత గొప్ప దేవుడు అన్నమాట. తర్వాత ఆఖరిగా నేను చదివి ముగిస్తాను. ఒకసారి చూడండి 8వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయం. ఆఖరిగా దేవుని కార్యాలు విశ్వాస గృహంలో జరిగాయి. అవి 3 కార్యాలు. ఒకటేమో లోటు తీర్చబడటము, రెండవది కుమారుడు బ్రతికించబడటము. 3వ విషయాన్ని చదివి మనం ముగించుకుందాం. 8వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనికి ఆ సంగతి తెలియచెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చు. రెండవదిగా చూసినట్లయితే తన స్వాస్థ్యమును పొందుకుంది. ఎవరి ద్వారా? దేవుని కార్యం. ఎందుకంటే 8వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఉంటుంది, ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఎలీషా గారు అంటారమ్మా, ఈ దేశంలో రానున్నటువంటి దినాల్లో చక్కని వాగ్దానం ఏంటంటే కరువు ఇక్కడ ఉంది కనుక నీవు ఎక్కడికైతే మరి కరువు లేని ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి 7 సంవత్సరాల వరకు ఉండమని చెప్పాడు. బైబిల్లో చాలా చోట్ల కరువు వచ్చాయి. అది 7వ అధ్యాయంలో కూడా బెనహాదదు ఇశ్రాయిలను ముట్టడి వేసిన తర్వాత కలిగినటువంటి కరువు, ఒక తల్లి 2 తల్లులు కలిసి వారి కుమారులను కోసుకొని అన్నారు. అంత కరువు అన్నమాట. రూపాయి ఒకటింటికి ఒక మానికి పిండి వచ్చే రోజులు పోయినాయి కదా. ఎంత భయంకరమైనటువంటి కరువు అంటే కొన్నిసార్లు ఏమో ప్రభువు కలిగించాడు. మనం చూస్తాం రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీల యొక్క ఆరాధన దేవునికి చేయలేకపోవటం చేత ఆ ప్రాంతం అంతా 3.5 సంవత్సరములు కరువు భారంగా వచ్చింది. ఇక్కడ కూడా కరువు వచ్చేసింది. ఈ 8వ అధ్యాయంలో రాజు ముట్టడి వేయటం వలన కాదు, ప్రజలందరూ కూడా నిజంగా ఇప్పుడు చాలాసార్లు పంటలు వేసే సమయాలు ఇప్పుడు ఎంతగా, ఎందుకంటే దేవుని మీద ఆధారపడతాం ఎక్కువగా. ఎందుకంటే వర్షాలు పడాలి, తొలకరి వర్షాలు, కడవర వర్షాలు పడిన తర్వాత పెంతెకొస్తు పండుగ ఉంటుందా? కోత అంటే వాళ్ళు సంక్రాంతి చేస్తున్నారు, మనకుంటుందేమో ఉంటుందండి కదా. పంట సమకూర్చిన తర్వాత చూడండి, మాకు ఇచ్చి పంట బేన కూడా వెళ్ళరు తెలుసా. పక్కతోరు బేడానికి ఎతకూరికి లాభం వస్తారు, మనకి ఇచ్చారు. ఫస్ట్ కష్టాకంతకి ఇస్తాడు, కానీ ఒకవేళ పంట డబల్ వద్దనుకో కెత్తాడా ప్రమాదమే. ఒకవేళ ఇచ్చాడు వద్దనుకో ఈ సంవత్సరానికి ఇస్తాడా అస్సలు కెత్తని రోజుకు వాదవాలి. దేవుని స్తోత్రం కదా. అంటే ఇప్పుడు ఎంత ఆధారపడతాం దేవుని మీద? ప్రభువా
తొలకరి వర్షంలో మాకు ఇవ్వాలి, మేము గింజలు వేస్తాం, ప్రతి కావచ్చు, ఏ వ్యవసాయమైనా కావచ్చు. కానీ ప్రభు సమతుల్యమైన వాతావరణం ఇవ్వకపోతే మీరు ఏది వేసినా యోబేలు గ్రంథం లాగానే ఉంటుంది. యోబేలు గ్రంథంలో భయంకరమైన పరిస్థితిని వారు అనుభవించారు. కానీ ఆ అధ్యాయంలో చెప్పబడతారు, 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది మంచి వాగ్దానం ఇవ్వబడి. అలాగే కూడా నేను ఆఖరిగా చెప్పే మాట ఏమిటంటే, దేవుడు కరువు కాలంలో ఆ కుటుంబాన్ని ఏం చేశాడని కాపాడాడు. మీకు తెలుసు కదా, శూన్యపట్నంలో కూడా ఎలియా వెళ్ళి అంటాడు, భయపడకము, దేవుడు భూమి మీద వర్షం కురిపించేంతవరకు నీ తొట్టిలో పిండి, ఎంత పిండి ఉంది తొట్టిలో, అదే కొంచెం అంతే, అంత అక్కడ రాయబడింది కదా, పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె కదా. మరి ముగ్గురు తిన్నారు, కానీ 3 సంవత్సరాలైనా అది అలాగనే, అంటే అంతగా పోషించగలడు దేవుడు. అందు గురించినే దేవుని మీద ఆధారపడటం అంటే ఆయన అన్నాడు భయపడొద్దు. అదే విషయాలు చాలా బైబిల్లో చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ కూడా చూసినట్లయితే రాజుగారే చెప్తా ఉన్నారు, ఒకవేళ ఈయన యెహోరామో యెహోయాషో కానీ ఆయన పేరు చెప్పబడలేదు, కానీ దేవుని వాక్యంలో ఆయన చెప్తా ఉన్నాడు. ఒక అధిపతిని పిలిచి ఆమె ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, 8వ అధ్యాయం 1వ వచనంలో ఎప్పుడైతే ఎలీషా గారు చెప్పి ఆమెను పంపించాడో అప్పటి నుంచి నేటికి 7 సంవత్సరాలు జరిగాయి. కనుక ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళి నా ఇల్లు, నా స్వాస్థ్యము, నా సంపద మొత్తం ఇమ్మని చెప్పే లోపులోనే గేహాజీ అక్కడే ఉన్నాడు. ఇదంతా ఎవరి కార్యం అండి? దేవుని యొక్క కార్యం. దేవుని యొక్క దాని ముందు ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, దాని వెనకాల ముందు ఉన్న విషయం ఏమిటంటే, ఆమె విశ్వాసముగా దేవుని మీద ఉంది. ఏ కుటుంబం అయితే పునాది విశ్వాసంలో దేవుని మీద ఉంటారో వారికి కలిగే విషయాలే ఇవి కదా. ఆమె యొక్క అవసరము తీర్చబడింది, కుమారుడు బ్రతికించబడ్డాడు. ఇక్కడ చూడండి, గేహాజీ వీళ్ళు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆమె వచ్చి తన భూమి కొరకు, తన ఇంటి కొరకు వస్తే వెంటనే చూస్తే ఆమె కనిపిస్తుంది. ఆ రాజుగారు కూడా అడిగారు, అసలు ఎవరి విషయంలో ఈ కార్యం జరిగింది, ఎవరు కుమారుడు బ్రతికించబడ్డాడు, ఏ కుటుంబం అని ఆయన మాట్లాడుతున్నాడు, ఈమె వచ్చేసింది. అంటే దేవుని యొక్క కార్యము అక్కడ జరిగింది. అప్పుడు ఎప్పుడైతే గెహాజీ ఆ మాట చెప్పాడో, ఒక దైవ సేవకుని యొక్క శిష్యుడు ఆ మాట చెప్పాడో, రాజుగారు కూడా ఏకీభవించారు, ఏ ఆరా తీయలా. అంటే ఇవన్నీ దాని వెనుక దేవుని యొక్క హస్తము. ఈరోజు గమనించినట్లయితే విశ్వాస గృహములో దేవుని యొక్క కార్యము అది పరిపూర్ణంగా జరిగించబడుతుంది. ఆ రాజుగారు అధిపతికి ఏమని సెలవిచ్చాడండి, ఈ 7 సంవత్సరాలు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఒకవేళ కబ్జా చేశారో లేకపోతే ఆక్రమించారో వారి దగ్గరికి వెళ్ళి చెప్పు, ఎంత పండిందో అంత ఇంటికి ఇవ్వాలి. వారి సరిహద్దు భూములు ఎక్కడి వరకు ఉన్నాయో ఆమెకి ఇవ్వాలి. ఆమె ఇంట్లో మీరున్నారా, ఇప్పటి నుంచి తక్షణమే దాన్ని మీరు వదిలేసి, అంటే ఖాళీ చేసి ఆమెకు ఇవ్వాలి. వాస్తవానికి వాళ్ళు ముసలోళ్ళు, వారి పక్షమున ఎవరు మాట్లాడేవారు లేరు అని ఒకవేళ వేరేవారు తిష్ట వేశారేమో ఆ గృహంలో. కానీ విశ్వాసంగా ఆ గనురాలు కలిగి ఉంది కనుక తనకంటే భవిష్యత్తు తర్వాత కూడా ప్రభు ఆ గృహంలో ఉన్నటువంటి ప్రజలు వర్ధిల్లేటట్టుగా చేశారు. ఈరోజు ఆఖరిగా నేను చెప్పే మాట బైబిల్ ఒకటే చెప్తా ఉంటుంది. ఏమండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో యోబు తన జీవితంలో, అలాగే చాలామంది కూడా తన స్నేహితులు కానీ చెప్పబడినటువంటి చక్కని మాట యోబు గ్రంథము 22, 21వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ముగిస్తున్నాను. యోబు గ్రంథము, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు. చూసారా, దేవుని వాక్యములో ఆయనతో సహవాసం కదా చేసిన ఎడల నీకేం జరుగుతుందంటండి కదా, మేలు. ఆయనతో సహవాసం ఏ కుటుంబం అయితే కలిగి ఉంటుందో, ఏ కుటుంబం అయితే విశ్వాసంలో ఉంటుందో, ఈ 3 ఆ గనురాల గృహంలోనే కాదు, ఈ ప్రియ డేవిడ్ గారి యొక్క గృహంలో, అలాగే నా గృహంలో, మనందరి గృహంలో జరగాలి అంటే కనుక దేవునితో చక్కని సంబంధం కలిగి ఉండాలి. కుటుంబం అంతా కూడా. యెహోషువ అంటాడు 24వ అధ్యాయం 15వ వచనంలో, నేను నా ఇంటి వారిని మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎవరితోనైనా ప్రయాణం చేయండి. ఎందుకంటే యెహోషువ 13వ అధ్యాయంలో కానా దేశానికి వెళ్ళి దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క భవిష్యత్తు వాగ్దానాన్ని, అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని యెహోషువ
కాలేబు విశ్వసించారు. మిగిలిన గోత్రాల వారు పితరులు విశ్వసించలేదు, కానీ వీరు విశ్వసించారు. నిజంగా దేవుడు మనకిస్తాడు అనే ఒక గొప్ప విశ్వాసం కనుక ఆయన అన్నాడు సభాముఖంగా, నేను నా ఇంటివారు, నేను నా ఇంటివారు దేవునితో సంబంధం వదలము, ఎందుకంటే కీడైనా మేలైనా ఆయనే మాకు చేయాలి. రెండవదిగా విశ్లేషకులుగా తిమోతి ఒక ఎపఫ్రోదితు ఏ రీతిగా అయితే సంఘములో ఏం చేయాలి, సేవకులకు ఎలాగా అనేటువంటిది ఒక గృహములో వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కనుదృష్టి లేదా ఆయన చెవులు ఆలకిస్తూ ఉంటాయి. కనుక మీ కుటుంబంలో ఏం చేయాలో దేవుడు ఒక ఉద్దేశం, ఒక విషయాన్ని కలిగి ఆయన ఉంటాడనే విషయాన్ని గనురాలు మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా చూసినట్లయితే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడాలి. ఇది ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వచనంలో నోవాహు 120 సంవత్సరాలు కదా ఏం చేశాడండి, కట్టుకున్నాడు ఒక ఓడ, తన కొరకు నిర్మించుకోమన్నాడు దేవుడు. తన కుటుంబము 8 మంది, ప్రపంచమంతా కూడా మొదటి సృష్టి అంతా కూడా దాదాపుగా 8400 సంవత్సరాలు ఆదాము నుంచి 10వ తరమైనటువంటి నోవాహు వరకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చచ్చిపోయారు. ఒక్క కుటుంబం దేవుడు చేయగలడు. విశ్వాసంతో నోవాహు అందరు నవ్వుకున్నారు, కానీ నోవాహు కుటుంబంలో నోవాహు యొక్క పర్సనల్ జీవితం ఏముందండి? ఒకటి, ఆయన నీతిపరుడు. రెండవదిగా నిందారహితుడు. మూడవదిగా దేవునితో నడిచినవాడు. ఈరోజు ఆ రోజులో నోవాహు మీద ఒక్క నింద కూడా చూపించలే ఎవరు. అంటే పక్క వాళ్ళందరూ కూడా నీతిమంతుడు అంటే నిందారహితుడిగా జీవించారు. కుటుంబం, భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా ప్రభు మీద ఆధారపడినట్లయితే ఈ 3 ఆ కుటుంబంలో జరిగించాడు. అలా జరిగిస్తాను తెలియచేసుకుంటూ ప్రభు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ఈ అవకాశాన్ని మళ్ళీ కూడా సేవకులకు ఇస్తూ ఉన్నా. చప్పట్లు కొడదాం సరి గట్టిగా. నిజంగా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. సునోమీరాలు దేవుని సేవకుడు కొరకు మరి ఆలోచించడం వలన ఆమె ఇల్లు కాపాడబడ్డది, కుమారుని సంపాదించుకోగలిగింది, శోధనను ఎదుర్కోగలిగింది, తిరిగి చనిపోయినటువంటి కుమారుని తిరిగి బ్రతికించుకోగలిగింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ ఇంట్లో గనక యేసుక్రీస్తు ప్రభువారును మీరు అనుసరిస్తే, సహవాసం చేస్తే, మీరు గమనిస్తే, పరిశీలన చేసి చూస్తే ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తిస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబం మీరు ఎవరైతే గృహాలు లేవో, ఇది ఇల్లు కట్టుకున్న వాళ్ళకే కదా అయ్యారు, మాకు పాతిల్లు ఉంది, ఈ వాక్యం మాకు కాదనుకోవడానికి లేదు. ఏమండి, మీకు పాతిల్లున్నా కొత్త ఇల్లున్నా వాక్యం మాత్రం అందరికీ. దేవుడి మాటలు దీవించుగాక. చప్పట్లు కొడదాం మరొకసారి.